I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to Telugu language. This is the 12th Sabbath School lesson study in Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 12వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని, మన కుటుంబాలని, సంఘాలని ప్రభు ఇంతవరకు నడిపించారు. ఈ 12వ పాఠాన్ని మనం బైబిల్ గ్రంథాన్ని నుంచి ధ్యానించే అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రభు మనకిస్తున్నారు. దీని యొక్క ఇంగ్లీష్లో ఉన్న టైటిల్ ఏమిటంటే ప్రికర్సర్ అన్నారు. అనగా ముందుగా చేసిన హెచ్చరిక. ఏంటి ఆ ముందుగా చేసిన హెచ్చరిక? దీన్ని కొన్ని సందర్భాల్లో మనం ముందస్తు హెచ్చరిక అంటున్నాం. ఎప్పుడు చేస్తారు? ఏదైనా తుఫాన్ రాకముందు, లేకపోయినట్లయితే ఏదైనా వరదలు రాకముందు, ఈ విధంగా ముందుగా హెచ్చరిక చేస్తారు. ఆ హెచ్చరికను మనం పట్టించుకొని దానికి తగ్గ మనం సిద్ధపాటు చేసుకున్నట్లయితే ఆ వచ్చే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చు, గట్టెక్కవచ్చు. దాన్ని పట్టించుకోకపోయినట్లయితే దాని ద్వారా వచ్చే సమస్యలు మనం కూడా ఖచ్చితంగా అనుభవించాల. ఆ యొక్క సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ఉండదు. కనుక ముందస్తుగా చేసిన, లేకపోతే ముందుగా చేసిన హెచ్చరిక, ఈ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క పాఠాన్ని, 12వ పాఠాన్ని వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాలని, మా ప్రాంతాలని మీరు ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచవలసిందని, మీ ఆత్మతో మమ్మల్ని నింపవలసిందని ముందుగా మాకు హెచ్చరిక చేశారు. ఈ హెచ్చరికలు ప్రభు బైబిల్ గ్రంథంలో మా కొరకు నాయన మీరు ఏర్పరిచారు. వాటిని మేము అర్థం చేసుకొని అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకొని రాబోయే విపత్తులను ప్రభు మేము మీ కృప ద్వారా, మీ శక్తి ద్వారా మేము ఎదుర్కొనే కృప దయచేయవలసిందని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ వీడియోని ఇతరులతో పంచుతున్న వారిని ఆశీర్వదించవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనమందరం కూడా అహ్మదాబాద్లో జరిగిన ఆ యొక్క భయంకరమైన, ఘోరమైన విషాద పరిస్థితిని గురించి ఆలోచిస్తున్నాం, చర్చించుకుంటున్నాం. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారు అన్యులైనప్పటికీ దేవుని బిడ్డలుగా వారి కుటుంబాలు, వారి యొక్క కుటుంబాల యొక్క ఓదార్పు, దాని కొరకు మనం ప్రార్థించాలి. ఇవన్నీ కూడా మనకి తప్పకుండా తెలియచేస్తున్నది దేవుని యొక్క రాకడ సమయంలో మనం జీవిస్తున్నాం. దీన్ని కడవరి కాల చివరి దినాలు అంటున్నాం. ఇంగ్లీష్లో ఎండింగ్ ఆఫ్ ద ఎండ్ టైం అంటున్నాం. కనుక ఈ విషయాలన్నీ కూడా మనకి ఒక హెచ్చరికగా, మన జీవితాలు ఎప్పుడు అంతమైపోతాయో మనకు తెలియదు. మీరు గమనించారు కదా, వారు కాబోయే డాక్టర్లు మెడికల్ కాలేజీలో చదువుకుంటూ ఉదయం అంతా కూడా వారు చేయవలసిన చదువులు చదివారు. లేకపోయినట్లయితే ఆ యొక్క ఆసుపత్రిలో వారు చేయవలసిన డ్యూటీలు చేసి మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. వారు కల్లో కూడా ఊహించలేదు కదా ఇలా విమానం పడిపోతుంది, మనం నశించిపోతామని. అలాగా ఊహించినట్లయితే అక్కడికి రారు. వారు యవనస్తులు, కాబోయే వైద్యులు, డాక్టర్లు, వారందరూ కూడా గతించిపోయారు. కనుక మానవ జీవితం ఎంతో అల్పమైనది, స్వల్పమైనది. కనుక నేను ముందుగానే మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన హెచ్చరికలు పెట్టారు. ఆ హెచ్చరికలు మనం పట్టించుకొని దాని ప్రకారంగా జీవించినట్లయితే మన జీవితాలు ధన్యం అవుతాయి. మనం దేనికి కూడా ఈ లోకంలో భయపడవలసిన అవసరత లేదు. మనకి ఇవ్వబడిన మూల వాక్యం, కంఠత వాక్యం 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఎవరైనా సరే ఇక్కడ ఉన్న యవన బిడ్డలు చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతాను. ఎవరు చదువుతారు ఇది నాన్న? దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఆమేన్. థ్యాంక్ యూ. మనకి చదివిన యవనస్తుడు జోషువా అలెగ్జాండరు. మీకు అందరికి కూడా పరిచితం. మోజెస్ అలెగ్జాండర్ మనకి గత 2 సంవత్సరాలు ఎంతో
మనకి పరిచర్య చేశారు, సహకరించారు, సహాయం చేశారు. ఈ యొక్క మన పాఠాలు ఎడిటింగ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు మరి పాస్టర్ గారు అయిపోయారు. ఆయన మనకి కోనసీమ జిల్లాలో పనిచేస్తున్నారు ఇప్పుడు. కనుక వారి యొక్క తమ్ముడు జోషువా అలెగ్జాండర్, వీరు మన యొక్క పాస్టర్ అలెగ్జాండర్ గారు వారి యొక్క రెండవ కుమారుడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎంఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, ఫైనల్ ఇయర్. కనుక యవనస్త్రి కొరకు, వారి యొక్క తల్లిదండ్రుల కొరకు, ముఖ్యంగా వారు అన్న పాస్టర్గా పని ప్రారంభించారు కనుక మోజెస్ అలెగ్జాండర్ కొరకు మనం ప్రార్థించాలా. అదే రీతిగా రోహిత్ కూడా త్వరలో కొంచెం ఆయన వైద్యం చేయించుకోవాలా. ఆయన కాస్త బలహీనత ఇదివరకు ఎప్పటి నుంచో ఉన్నది. దాని నిమిత్తం చిన్న సర్జరీ చేయించుకోవాలా. ఆ యొక్క సర్జరీ నిమిత్తం మనందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని కృప కొరకు ప్రార్థిద్దాం. మనకి ఇవ్వబడిన ఈ యొక్క వాక్య భాగంలో అనగా ఈ యొక్క 12వ పాఠంలో మనము 2 విషయాలు, ఒకటి పాత నిబంధనలో జరిగిన విషయం, రెండవది క్రొత్త నిబంధనలో జరిగిన విషయం, వీటిని గురించి మనం ధ్యానించబోతున్నాం. అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోబోతున్నాం. మొదటిగా షడ్రకు, మేషకు, అబేద్నెగో. దానియేలు గ్రంథంలో వీరి గురించి మనం చదువుతున్నాం. వీరి యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పబడిన పేర్లు హననయ, అజరయ, మిసాయేలు. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే పేర్లు బబులోను దేవతల పేర్లు. కనుక చాలాసార్లు ఈ విషయం తెలియక మనలో అనేక మంది మన యొక్క కుమారులకు, లేకపోతే ఎవరైనా పేరు పెట్టమంటే బైబిల్ పేరు, వారికి ఈ 3 పేర్లు ఏదో పేరు పెట్టేస్తున్నాం. అది సరికాదు. ఇవి బబులోను దేవతల పేర్లు. అయితే వీరి గురించి మనం ఈ దినాన్ని ధ్యానించబోతున్నాం. అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోబోతున్నాం. ఈ కడవరి కాల చివరి దినాల్లో ఏ రీతిగా మనం భయపడకుండా ధైర్యంగా ప్రభువు కొరకు, సత్యం కొరకు, 10 ఆజ్ఞల కొరకు మనం నిలబడాలో అనే ఆ యొక్క స్ఫూర్తిని వీరి జీవితాల నుంచి మనం నేర్చుకోబోతున్నాం. రెండవదిగా క్రొత్త నిబంధనలో కూడా విశ్వాసులు అనేకమైన సవాళ్ళు ఎదుర్కొన్నారు. వారిని గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం ఇది నాన్న ఈ 12వ పాఠంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఆయన చెప్పారు ఏమని? మీ హృదయాలు కలవరపడనివ్వద్దు, అంటే మీరు భయపడవద్దు. యోహాను సువార్త 14:1 నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ నేను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అనగా కడవరి కాల చివరి దినాల్లో జరిగే ఎటువంటి సమస్యలు, ఎటువంటి చిక్కులు ఉన్నప్పటికీ వాటి విషయంలో మనం భయపడకుండా, కారణం మనం ధైర్యంగా ఉండటానికి, మనోనిబ్బరంగా ఉండటానికి దేవుడు మనకి ఆయన సత్యాలు మనకి నేర్పించారు. మనకి భయపడే ఆ యొక్క ఆత్మని ఇవ్వలేదు మనకైనా. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. దేవుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడినట్లయితే ఎటువంటి విషయాలు లోకంలో జరుగుతున్నప్పటికీ దాని విషయంలో మనం భయపడని అవసరం లేదు. ఏదో రీతిగా దేవుడు ఆయన కృపలో ఆయన నమ్ముకున్న వారిని మనల్ని కాచి కాపాడతారు. ఆ గండాన్ని నుంచి, ఆ యొక్క విపరీత పరిస్థితుల నుంచి, ఆ ఇరుకు ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని తప్పిస్తారు, గట్టెక్కిస్తారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఇది చారిత్రక కోణంలో రకరకాల వివరణలు ఉన్నాయి దానియేలు గ్రంథం మీద. మనము అనుసరిస్తున్నది చారిత్రక కోణం. ఈ చారిత్రక కోణమే బైబిల్ గ్రంథానికి దగ్గరగా ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఉన్న ఆనాటి ఆదిమ సంఘం నుంచి కూడా చారిత్రక కోణాన్నే వారు వివరించుకుంటూ వెళ్ళారు. ఇటీవల కాలంలో రకరకాల కోణాలు, రకరకాల వివరణలు వచ్చేసాయి. అవి బైబిల్కి దగ్గరగా లేవు, బైబిల్కి చాలా దూరంగా ఉన్నాయి, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ వాటిని నమ్ముతున్నారు చాలామంది. మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు ఆ విషయాలన్నీ కూడా దానియేలు గారికి వివరించారు. మనందరికీ తెలిసిన రీతిగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు చూసినట్లయితే, రాజైన నెబుకద్నెజరు గారు ఆ నాటి రోజుల్లో లోకం అంతటినీ కూడా పరిపాలించిన రాజు. ఆయన కల వచ్చింది, ఆ కల మర్చిపోయారట. ఆయన యొక్క ఆస్థానంలో ఉన్న ఆ శకునగాండ్రు,
ఆ జ్యోతిష్కులు, ఆ మాంత్రికులు వారందరినీ కూడా పిలిపించారు. వెంటనే నాకు కల వచ్చింది, కల మర్చిపోయాను, ఆ కల చెప్పాలా, కల భావం చెప్పాలన్నారు. వారు మానవులే కనుక వారు అన్నారు, రాజుగారు మీ కల ఏదో చెప్పినట్లయితే ఆ కలకు ఖచ్చితంగా 100% పాళ్ళు దాని అర్థం చెప్పేస్తామన్నారు. రాజుగారు అన్నారు, కల వచ్చింది కానీ కల మర్చిపోయాను అన్నారు. వారికి ఆశ్చర్యం అయిపోయింది. కల రాజుగారికి నిజంగా వచ్చిందా లేదా మనల్ని పరీక్షిస్తున్నాడా అన్నట్టుగా. లేకపోయినట్లయితే ఏదోటి వారి నోటికొచ్చింది చెప్పేయచ్చు, ఇదిగో పలానా కల వచ్చింది అన్నట్లుగా. ఒకవేళ వారిని పరీక్షించడానికి ఆయన ఆ విధంగా చెప్పినట్లయితే అది చాలా ప్రమాదకరం. కనుక వారు, రాజా ఏ మానవుడు చెప్పలేడు మీకు వచ్చిన కలను, కల చెప్పండి, కల అర్థాన్ని చెప్తాం మేము, కల భావాన్ని చెప్పగలం, కానీ కల ఎవరు చెప్పగలరు? ఏ మనుషులు చెప్పలేరు. ఎక్కడో దేవతలు దేవుళ్ళు చెప్పగలరు, వారు భూమి మీద ఉండరు, వారు ఎక్కడో ఆకాశంలో ఉంటారు అని చెప్పేశారు. రాజుగారు అన్నారు, అలా చేయకపోయినట్లయితే, మీరు కల అర్థాన్ని చెప్పకపోయినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా నేను చంపేస్తాను, మీ యొక్క ఇళ్ళన్నీ కూడా, మీ కుటుంబాలన్నీ కూడా పెంట కుప్పల్లా చేసేస్తాను, మిమ్మల్ని కాకుండా మీ కుటుంబాలు కూడా నాశనం చేసేస్తాను అన్నారు రాజుగారు. మరి రాజుగారి మాటకి ఖచ్చితంగా వారు లోబడాల. రాజుగారు ఏదంటే అది జరుగుతుంది. కనుక వారు ఏ మానవుడు చెప్పలేడు రాజా అని తేల్చేశారు. అప్పుడు దానియేలు గారు, ఆయన యొక్క స్నేహితులు, ఈ యొక్క హననయ, అజరయ, మిసాయేలు, వారు కూడా జ్ఞానులుగానే తరబేతి పొందారు. ఆ బబులోనుల యొక్క జ్ఞానులుగా వారు ట్రైనింగ్ పొందారనమాట. కనుక వారిని కూడా సంహరించేయటానికి ఆ యొక్క రాజు యొక్క సైనికులు వచ్చేశారు. వారి యొక్క సైన్యాధ్యక్షుడు అనగా వీరిని హతం చేసేయటానికి, జ్ఞానులందరూ కూడా హతం చేసేయటానికి రాజుగారు నియమించిన వ్యక్తి ఆర్యోకు. ఆయన వచ్చి దానియేలు గారిని అరెస్ట్ చేస్తుంటే, ఆయన బంధిస్తుంటే దానియేలు గారు అన్నారు, దేని గురించి చేస్తున్నారు ఇలాగా, ఇంత హఠాత్తుగా ఎందుకు చేస్తున్నారు, దేనివల్ల మమ్మల్ని హతం చేసేస్తానంటున్నారంటే జరిగిన విషయం అంతా చెప్పాడు. ఈ విధంగా రాజుగారికి కల వచ్చింది, ఆయన కల మర్చిపోయారు, ఆ కళను చెప్పమని జ్ఞానులందరినీ కూడా, అంటే అనుభవజ్ఞులైన జ్ఞానుల్ని, అంటే సీనియర్స్ అంటాం కదా మనం, బాగా ఆరితేరిపోయిన వారిని. దానియేలు గారు వారు ఇటీవల కాలంలోనే వారు చదువులు ముగించారు జ్ఞానులుగా, కనుక వీరు జూనియర్స్, అంటే అనుభవం లేని వారు. వీరిని పిలవలేదు, కానీ రాజు సమక్షానికి, రాజు ముందుకు ఆ యొక్క దానిలో ఆ శాస్త్రాల్లో ఆరితేరిన పండితులు అంటాం కదా, పాండిత్యం కలివారిని, బహుశా వారందరూ కూడా దానియేలు గారి యొక్క గురువులు, వారందరినీ పిలిచారు ముందు. వారు చెప్పలేమన్నారు. అప్పుడు దానియేలు గారు అన్నారు, నేను చెప్తాను, నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళని అన్నారు. తర్వాత జరిగిన ఉదంతం మనకు తెలుసు. దానియేలు తన స్నేహితులు కూడా ఎంతో భారంతో ప్రార్థించారు. దేవుడు దానియేలుకు దర్శనంలో రాజుగారికి వచ్చిన కల అర్థాన్ని కూడా చెప్పేశారు. కనుక ఈ విషయాలు మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ముఖ్యంగా రాజుగారితో దానియేలు గారు అన్నారు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం, రాజా ఈ విషయాలు ఎవ్వరూ చెప్పలేరు, ఏ మానవుడికి తెలియదు, జరగబోయే విషయాలు దేవునికే తెలుసు. ఆ దేవుడు జరగబోయే విషయాలు మీకు బయలుపరిచారు. ఎప్పుడు జరగబోయే విషయాలు? కడవరి కాల చివరి దినాల్లో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో. కనుక దానియేలు గారు అన్నారు, రాజా ఈ జ్ఞానం నా సొంత జ్ఞానం కాదు, దేవుడు నాకు బయలుపరిచారు. ఇక్కడున్న జ్ఞానుల కంటే నాకు ఏ విధంగా కూడా ఎక్కువ జ్ఞానం లేదు, కానీ దేవుడు బయలుపరిచారు, ఆ విషయాలే మీకు చెప్తున్నాను, జరగబోయే విషయాలు దేవుడు తెలియజేశారు మీకు అని చెప్పి, అప్పుడు దానియేలు గారు రాజుగారికి వచ్చిన కళని చెప్పారు మొదట. రాజా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం నుంచి, రాజా మీరు ఒక పెద్ద విగ్రహాన్ని చూచారు, దాన్ని ప్రతిమ అంటున్నాము మరొక మాట మన భాషలో, ఇంగ్లీష్లో దాన్ని ఇమేజ్ అంటున్నారు. దాని యొక్క తల బంగారంతో చేయబడ్డది, దాని యొక్క 2 చేతులు, దాని యొక్క ఛాతీ అవి వెండితో చేయబడ్డాయి, దాని యొక్క పొట్ట ఇత్తడితో చేయబడ్డాయి, దాని యొక్క కాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి, దాని యొక్క పాదాలు ఇనుము మట్టితో చేయబడ్డాయి అని చెప్తుంటే రాజుగారికి ఒకటి జ్ఞాపకం వస్తుంది. రాజుగారికి ఆ కలలో చూచినది మరలా జ్ఞాపకం వచ్చింది. అప్పుడు దానియేలు గారు వివరించారు, రాజా ఆ బంగారు శిరస్సు, ఆ బంగారు తల మీకు మీ రాజ్యానికి సాదృశ్యం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 38, 39 వచనాల్లో. నెబుకద్నెజరు రాజు గారి యొక్క రాజ్యం, దాన్ని బబులోను సామ్రాజ్యం అంటున్నారు. బబులోను సామ్రాజ్యం ఈ లోకం అంతటిని కూడా క్రీస్తుపూర్వం 605 నుంచి
539 క్రీస్తు పూర్వం 539 వరకు పాలన చేసి ఆ బబులోను సామ్రాజ్యం అంతమైపోయింది చరిత్రలో. ఇక చరిత్ర పుటల్లో అనగా చరిత్ర సంబంధించిన హిస్టరీ అంటున్నాం కదా, ఆ హిస్టరీ పుస్తకాల్లో తప్ప ఇక ఎక్కడ ప్రపంచంలో కనిపించట్లేదు. రాజా, మీ రాజ్యం తర్వాత మరొక రాజ్యం వస్తుంది, మీ రాజ్యం కంటే విలువ తక్కువ అది, కానీ బలం ఎక్కువ దానికి. అది 2 చేతులు, ఆ యొక్క ఛాతీ, ఇంగ్లీష్లో చెస్ట్ అంటున్నాం కదా, అది 2వ రాజ్యం. అది వెండిలాగా, వెండి బంగారంతో పోలిస్తే విలువ తక్కువ, బలం ఎక్కువ. ఈ యొక్క రాజ్యాన్ని 2వ సామ్రాజ్యం ప్రపంచం అంతటిని పరిపాలించిన వారు చరిత్ర మనకు చెప్పేది మాదీయులు పారసీకులు. ఇది సంకీర్ణ ప్రభుత్వం అనమాట, కోalition గవర్నమెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో. 539 నుంచి క్రీస్తుపూర్వం 539 నుంచి క్రీస్తుపూర్వం 331 వరకు పరిపాలించారు రాజా. దాని తర్వాత 3వ సామ్రాజ్యం వస్తుంది. అది ఇత్తడితో పోలి ఉన్నది. ఆ ఇత్తడి ఎవరికి సాదృశ్యం అంటే గ్రీకులు. ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన 3వ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. వారు 331 నుంచి 168 సంవత్సరం వరకు క్రీస్తు పూర్వం పాలన చేశారు రాజా. ఇది ఆ యొక్క పొట్టకు అనగా ఇత్తడితో చేయబడిన పొట్టకు సాదృశ్యం. తర్వాత 4వ రాజ్యం, అది కాళ్ళు, ఇనుముతో చేయబడ్డాయి కాళ్ళు. అది 4వ సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం? 4వ సామ్రాజ్యం మనకు చరిత్ర చెప్పేది ప్రపంచం అంతటిని పరిపాలించిన 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం ఎప్పటి వరకు పాలన చేశారు వారు? క్రీస్తుపూర్వం 168 నుంచి క్రీస్తు శకం 476 వరకు, క్రీస్తు శకం 476 వరకు వారు పాలన చేశారు. తర్వాత రాజా, ఆ యొక్క విగ్రహం యొక్క పాదాలు ఇనుము మట్టితో చేయబడ్డాయి. దాని యొక్క పాదాలకు మరి వేళ్ళు ఉంటాయి కదా, ఒక్కో పాదానికి 5 వేళ్ళు, ఒక్కో పాదానికి 5 వేళ్ళు, 2 పాదాలకి 10 వేళ్ళు. ఈ యొక్క 10 వేళ్ళు కూడా ఇవి మట్టి ఇనుము ఎప్పుడు కూడా కలవు కదా. అలాగే మనకున్న వేళ్ళు కూడా ఒకదాని ప్రక్కన ఒకటి, ఒకదానికి ఒకటి అంటుకున్నప్పటికీ అవి ఒకటిగా అయిపోవు ఎప్పుడు కూడా. అనగా ఇవి కూడా ఎప్పుడు కూడా ఒకటిగా అవి అనుసంధానం అవ్వవు, యునైట్ అవ్వవు, అవి ఐక్యంగా ఉండలేవు, విడిపోయే ఉంటాయి. మనకున్న ఆ యొక్క వేళ్ళు కూడా, పాదాలకున్న వేళ్ళు కానీ చేతులకున్న వేళ్ళు కానీ అవి విడిపోయే ఉంటాయి. అవి ఎంత ప్రక్కన ఉన్నప్పటికీ కలిసిపోలేవు. అదే రీతిగా రాజా, ఈ విధంగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో అవి ఒకరితో ఒకరికి కలుస్తారు కానీ అవి ఒక రాజ్యంగా అవ్వవు అని దానియేలు గారు ఎంతో విపులంగా వివరించారు. దానియేలు గారు ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు చెప్పారు? యేసు ప్రభు పుట్టక ముందు 500 సంవత్సరాలకు ముందుగానే చెప్పేశారు. అనగా దానియేలు గారు ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఈ కళ యొక్క అర్థాన్ని అప్పటికే బబులోను రాజ్యం జరుగుతూ ఉంది. తర్వాత రాబోయే సామ్రాజ్యాలన్నిటి గురించి చెప్పారు. అక్షరాల మన చరిత్రలో చూసినట్లయితే మొదట ప్రపంచం అంతని పరిపాలించిన వారు బబులోనీయులు, 2వదిగా మాదీ పారసీకులు, 3వదిగా గ్రీకులు, 4వదిగా రోమీయులు. తర్వాత రోమా రాజ్యం 10 ముక్కల కింద విడిపోయింది. దాన్నే ఐరోపా అంటున్నాం, ఇంగ్లీష్లో యూరప్ అంటున్నారు. ఆ యొక్క రోమా రాజ్యం పతనం అయిపోయిన తర్వాత ఆ రోమా రాజ్యం ఐరోపాలో, దీన్నే యూరప్ అంటున్నాం ఇంగ్లీష్లో, ఇది పడమట ఉన్నది. ఐరోపా అంతా కూడా 10 రాజ్యాల కింద విడిపోయింది. వారి యొక్క తెగలను బట్టి, వారి యొక్క గోత్రాలను బట్టి వారు విడిపోయారు. అనగా దేవుడు చెప్పింది అక్షరాలా జరిగింది. ఈ విషయాలు మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి 45 వరకు ఉన్న వాక్య భాగంలో మనం చదువుతున్నాం. ప్రియ సోదరులారా, తర్వాత ఏం జరిగింది అని గమనించినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ రాజైన నెబుకద్నెజర్ గారు పెద్ద బంగారు విగ్రహాన్ని చేయించేశారు. 90 అడుగులు ఎత్తు, 9 అడుగుల వెడల్పు, అంత బంగారమే. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 12 వచనాల్లో ఈ విషయాలు మనం చదువుతున్నాం. అప్పుడు రాజుగారు ఎక్కడ పెట్టించారు దీన్ని? డోరా అనే ప్రాంతంలో పెట్టించారు. అనగా బబులోను నగరంలో కాదు, బబులోను నగరం ముందు కాదు, ఇది
బబులోను దేశంలో కానీ ఒక ఎడారి ప్రాంతంలో పెట్టారన్నమాట, డోరా ఎడారి ప్రాంతం. అయితే దేని కొరకు? ఇది ప్రతిరోజు ప్రజలు ఆరాధన చేసుకోవటానికి పెట్టిన విగ్రహం కాదు సుమా. అలాగైనట్లయితే దానిని ఎవరైనా అంత పెద్ద బంగారు విగ్రహాన్ని చేయించి బయట పెట్టినట్లయితే, ఎడారిలో పెట్టినట్లయితే, చుట్టూ దానికి ఏ విధమైన ప్రాకారం అనగా ఒక గోడలు లేకపోయినట్లయితే ఏమైపోతుంది ఆ బంగారు విగ్రహం? కొన్ని దినాల్లోనే ఆ యొక్క దొంగలు ఒక్కొక్కరు ఒక వేలు, కాలు, చెయ్యి విరగొట్టుకుని వెళ్ళిపోతారు బంగారాన్ని. వారికి సాధ్యమైతే అంతా తీసుకెళ్ళిపోతారు ఒక్కరే. కనుక ఇది ఆరాధన కొరకు అనేక సంవత్సరాలు ఉన్నది కాదు. రాజుగారి యొక్క గొప్పతనాన్ని అందరికీ చూపించడానికి చేయించిన పెద్ద విగ్రహం. ఆయనకున్న ప్రతిష్ట, నాకు ఇంత బంగారం ఉంది, నాకు ఇంత పలుకుబడి ఉంది అని అందరికీ చూపించుకోవటానికి గొప్ప కొరకు పెట్టించుకున్నది. అంతేగాని కొంతకాలం, అది ఎక్కువ కాలం ఉన్నది కాదు. కారణం తర్వాత కాలంలో చరిత్రకారులు ఎవరు కూడా దాని గురించి రాయలేదు. ఒకవేళ అది నిజంగా కొంతకాలం ఉన్నట్లయితే, ఎక్కువ కాలం, కొన్ని వారాల్లో, కొన్ని నెలల్లో, ఖచ్చితంగా ఏదో చరిత్రకారులు రాసే ఉంటారు ఇది బంగారు విగ్రహం ఇక్కడ ఉన్నదని. కానీ ఏ చరిత్రకారుడు దాని గురించి ప్రస్తావించలేదు. కనుక ఇది కొన్ని దినాలు మాత్రమే అక్కడ రాజుగారు పెట్టించారు. తర్వాత మళ్ళీ దాన్ని తొలగించేశారు. మళ్ళీ ఆ బంగారం అంతటిని కూడా కరిగించేసి ఆయన యొక్క ధనాగారంలో పెట్టుకునే ఉంటారు. మనకి చరిత్ర చెప్పేది ఏంటంటే, ఆ దినాల్లో ప్రపంచంలో ఉన్న బంగారం అంతా పోగేసినప్పటికీ రాజుగారి దగ్గర ఉన్న బంగారం కంటే తక్కువే. ప్రపంచంలో ప్రజలందరి దగ్గర ఏదో బంగారు ఉంగరాల రూపంలో, లేకపోయినట్లయితే గొలుసులు, బంగారు గొలుసుల రూపంలో, రకరకాల గాజుల రూపంలో ఉంటుంది. అదంతా పోగు వేసినప్పటికీ రాజుగారి దగ్గర ఉన్న బంగారం కంటే తక్కువే. అంత ఎక్కువ బంగారం రాజుగారి దగ్గర ఉంది. ఎక్కడిది ఇదంతా? ఆయనకి ఏ దేశానికి వెళ్ళినప్పటికీ రాజుగారు వారిని జయించేసి వారి దగ్గర ఉన్న బంగారం అంతా పట్టుకొచ్చేసి వారిని, మీరు బంగారపు ఆ యొక్క కాసుల్లో బంగారంతో నాకు పన్ను కట్టాలి ప్రతి సంవత్సరం అని బంగారం ఆయన పోగేశారు. కనుక ఆయన దగ్గర ఎక్కువ బంగారం ఉంది. ఇదంతా ఆయన గొప్పతనాన్ని. అయితే 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసాం కదా, దానియేలు గారు అన్నారు, రాజా, ఆ బంగారు శిరస్సు మీకు మీ రాజ్యానికి సాదృశ్యం అన్నారు. అయితే ఈయన అనుకున్నది, బహుశా రాజుగారు నెబుకద్నెజరు గారు అనుకున్నది, నా యొక్క రాజ్యం కలకాలం ఉండాలి కనుక తల నుంచి పాదం వరకు కూడా, తల నుంచి అరికాలు వరకు కూడా అంతా బంగారమే చేయించేశారు. ఆయన ఉద్దేశం నా రాజ్యం కలకాలం ఉండాలన్నట్టుగా. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం కూడా ఏమనుకుంటాం మానవులుగా, నేను ఈ పదవిలోనే కలకాలం ఉండిపోతాను, లేకపోతే నాకు ఈ అధికారం కలకాలం ఉంటుంది అనుకుంటాం. ఆ పదవి లేకపోయినట్లయితే ఆ యొక్క అధికారం లేకపోతే ఆ బలం కలకాలం ఉంటుందా? ఎవరికైనా జరగని పని. కొంతకాలమే, తర్వాత ఆ పదవి పోతుంది, ఆ యొక్క అధికారం పోతుంది. ఒకవేళ ఇంకా 4 రోజులు ఎక్కువ కాలం ఉన్నట్లయితే మన ప్రాణమే పోతుంది. కనుక ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో. కనుక నెబుకద్నెజరు గారు గర్వించారు కనుక ఇంత పెద్ద విగ్రహాన్ని చేయించారు. తర్వాత కాలంలో ప్రభు ఆయనకి ఒక పెద్ద పాఠాన్ని నేర్పేశారు 4వ అధ్యాయంలో. దాని ద్వారా ఆయన దేవుని తట్టు తిరిగారు, మారు మనసు పొందారు. అయితే 3వ అధ్యాయంలో చూడండి, వారందరూ కూడా మేము ఎప్పుడైతే వాయిద్యాలు వాయిస్తామో అందరూ కూడా సాష్టాంగపడి పూజ చేయాలా. మన యొక్క భాషలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో సాష్టాంగపడి నమస్కరించమని ఉంది. అది చాలా బలహీనమైన తర్జుమా. మూల భాష అరమిక్ భాష అంటాం దాన్ని. అరమిక్ భాషలో కానీ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అరమిక్ భాష, ఆ భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ చూసినట్లయితే వర్షిప్ అని ఉంది. అంటే పూజించుట, ఆరాధించుట, అంటే సాష్టాంగపడి పూజించాలా. సాష్టాంగపడి నమస్కరించడం అన్నది సరైన తర్జుమా కాదు, బలహీనమైన తర్జుమా. అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏమన్నారు? మేము అది చెయ్యము, అవసరమైతే మేము చనిపోతాము ఆ యొక్క అగ్నిగుండంలో. కానీ అగ్నిగుండం తయారు చేసి పెట్టేశారు అప్పుడే. ఎవరైనా సరే నేను చెప్పినట్టుగా చేయకపోతే అగ్నిగుండంలో వేసేస్తానన్నారు రాజుగారు. ఆయన మాటకి తిరిగే ఉన్నది. ఆయన మాటకి ఇక ఏ విధంగా కూడా ఎవరు కూడా ఎదురు చెప్పలేరు ఆ రోజుల్లో, అంత నియంత. అయితే ప్రియ సోదరి సోదరులారా, వీరు మాత్రం ఎంత ధైర్యంగా చెప్పారు చూడండి, మేము నీ బంగారు ప్రతిమకు పూజ చెయ్యము, అవసరమైతే ఆ అగ్నిగుండంలో కాలి చనిపోతాం, కానీ మా దేవుడు మమ్మల్ని రక్షిస్తారు అగ్నిగుండం నుంచి.
అని ఎంతో విశ్వాసంగా ధైర్యంగా చెప్పారు. వారు భయపడలేదు. ఈయన లోకం అంతటికి నీ అంత అన్యుడు, వాడు ఏదంటే అది జరిగిపోతుంది, ఏదో కాసేపు మనం రాజీ పడిపోదాం, కాంప్రమైజ్ అయిపోదాం, ఏదో సాష్టాంగపడి అలాగ భూమి మీద వరకు వంగమంటున్నాడు కదా, అలా వంగుదాం. వంగినప్పుడు కూడా యెహోవా 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 అనుకుందాం. నా మనసులో నేను ఈ యొక్క విగ్రహాన్ని పూజించను, యెహోవాని తలుచుకుంటాను. ప్రభువా మీరు అన్యుడు కనుక, కఠినాత్ముడు, కఠిన హృదయం కలవాడు వీడు, ఈ రాజు నెబుకద్నెజరు కనుక నన్ను కాసేపు ప్రభువా మీరు మన్నించండి. ఇదేదో వాడిని తృప్తిపరచడానికి ఆయన చెప్పాడు కాబట్టి చేయటానికి, లేకపోతే నన్ను అగ్నిగుండంలో వేసేస్తాడు, ప్రభువా నీకు తెలిసి వివరాలన్నీ అని వారు అనుకోలేదు, రాజీ పడలేదు. అవసరమైతే చనిపోతామేమన్నారు అంత ధైర్యంగా. ప్రియ సోదరి సోదరుడా, ఇటువంటి పరీక్ష, అగ్ని పరీక్ష ఏం జరిగిందో మనందరికి తెలుసు. వారిని అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళిన ఆ బబులోను బలమైన సైనికులు కాలి బూడిదైపోయారు, కాలి చనిపోయారు. కానీ అగ్నిగుండంలో మధ్యన వేయమన్నాడు ఆయన. వీరిని ఎక్కడ కూడా కనీసం బయటపడకూడదు, అంటే ఆ యొక్క అంచుల దగ్గర పడుతున్నట్లయితే ఒకవేళ వేడి ఎక్కువగా ఉండదేమో, సరిగ్గా మధ్యలో పడాలి వీళ్ళం. ఇంకెక్కడ తప్పించుకోవడానికి లేదు. తప్పించుకోవడానికి లేకుండా కాళ్ళు చేతులు కట్టేయించేశారు. వారు కాళ్ళు చేతులు కూడా కట్టేశారు. వారు అగ్నిలో పడగానే ఏం జరిగింది? ఆ అగ్ని కాల్చివేసింది. ఎవరిని? వారికి కట్టిన కట్లను కాల్చివేసింది. వారు దేంతో కట్టారో కట్లు చెప్పబడలేదు. అదొక తాడుతో కట్టారా లేకపోతే దేంతో కట్టారా అని చెప్పబడలేదు. కానీ కాళ్ళు చేతులు కట్టేశారు. వారు ఎక్కడికుండా తప్పించుకోకుండా పారిపోకుండా అగ్నిలో ఆ కట్లు కాలిపోయాయి. అప్పుడు వారికి ఏ విధమైన కీడు కలగకుండా చక్కగా కాళ్ళు చేతులు కట్టేస్తే కట్లు కాలిపోయాయి. హాయిగా వారు ఆ అగ్నిలో తిరుగుతున్నారు. అగ్నిగుండంలో. అగ్నిగుండంలో ఎవరు వచ్చారు వారి దగ్గరికి? ఆయన్నే మనం దేవుని కుమారుడు అంటున్నాం, సన్ ఆఫ్ గాడ్ అన్నారు. అక్కడ రాజుగారే చెప్పారు, 4వ వ్యక్తి దేవుని కుమారుడులాగా ఉన్నారన్నారు. ఎవరు దేవుని కుమారుడు? యేసు ప్రభు వారు. ఆయనకి 2 పేర్లు ఉన్నాయి, దేవుని కుమారుడు అని లేకపోతే మనిషి కుమారుడు అని. ఆయన దిగి వచ్చారు. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఈ కడవరకాల చివరి దినాల్లో ఎటువంటి సవాళ్ళు మనకు వచ్చినప్పటికీ, ఎటువంటి సమస్యలు మనకు వచ్చినప్పటికీ మనం ధైర్యంగా విశ్వాసంలో ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన్ని ఉంటారు, మనకి తోడుగా ఉంటారు. కనుకనే యేసుప్రభు వారికి ఒక ఉన్న బిరుదు ఏంటి? ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అంటే దేవుడు మనతో ఉండును. దేవుడు మనతో ఉంటారు. అది అగ్నిగుండమైనా లేకపోతే అది ఒకవేళ ఒక ప్రవాహమైనా ఆయన మనతో ఉంటారు. అయితే వీరికి ఎలా తెలిసింది దేవుడు మనతో ఉంటారని? ఖచ్చితంగా వీరు వాక్యం చదువుతున్న వ్యక్తులు, విశ్వాసులు. కనుకనే యెషయా గ్రంథం 43 అధ్యాయాలు మనం చదివినట్లయితే మనకేమనుంది? మొదటి 3 వచనాల్లో, నీవు అగ్నిగుండంలో వెళ్ళినప్పటికీ అగ్ని నిన్ను కాల్చదు, లేకపోతే జలములలో నువ్వు పడి వెళ్ళినప్పటికీ ఆ జలాలు నిన్ను ముంచలేవు, అంటే నీకు ఏ కీడు కలగదు. ఆ విషయాన్ని వారు నమ్మారు. కనుకనే ఖచ్చితంగా జరిగింది. అంతేగాని అంతకుముందు రోజున వారికి ఏదో దర్శనం కల వచ్చి మిమ్మల్ని నేను కాపాడతాను, మీరేం భయపడొద్దు అని ప్రభు అభయం ఇవ్వలేదు. కారణం వారు విశ్వాసంలో ఉన్నారు. మనకు కూడా అటువంటి విశ్వాసం ఈ కడవరకాల చివరి దినాల్లో కావాలా. ఎటువంటి శ్రమలు సాతాను తెచ్చినప్పటికీ, సాతాన్ని ఎవరు వాడుకున్నారు ఇక్కడ? కొంతసేపు లోకం అంతటికీ అధికారి అయిన నెబుకద్నెజరుని తన సాధనంగా వాడుకున్నారు, వీరిని అగ్నిగుండంలో వేయించడానికి. అలాగే ఈ కడవరకాల చివరి దినాలు కూడా సాతాను అధికారులను, లోకాధికారులను, ఎంతో వారికి పలుకుబడి ఉంది, వారికి పదవి ఉంది, వారికి ఎంతో పవర్ ఉంది, అధికారం ఉంది వారికి. అటువంటి వారిని వాడుకుంటాడు. ఆయన మనం భయపడే అవసరం లేదు. కారణం దేవుడు మనతో ఉంటారు, మనల్ని ఆదుకుంటారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఆ రాజుగారు అన్నారు, ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు నా చేతిలోంచి అన్న రాజు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆయనే అంటున్నారు, జీవముగల దేవుని యొక్క సేవకులారా బయటికి రండి. జీవముగల దేవుని సేవకులు అంటున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవునికి మనం భయపడి విశ్వాసంలో ఉన్నట్లయితే ఈ లోకంలో మనం దేనికి భయపడని అవసరం లేదు. రాబోయే శ్రమకాలం గురించి, రాబోయే కష్టాల గురించి మనం భయపడని అవసరం లేదు. తప్పకుండా కడవరకాల చివరి దినాల్లో అనేక శ్రమలు వస్తాయి. కనుకనే ఈ కడవరకాల చివరి దినాల్లో మనకు కూడా ఇటువంటి అగ్ని పరీక్ష వస్తుంది. దేని విషయంలో? ఆరాధన విషయంలో. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-18 వరకు ఉన్న వాక్య భాగంలో కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. కారణం ముద్ర వేయించుకుంటేనే. ఎవరు ముద్ర? మృగం ముద్ర.
మృగం యొక్క ముద్ర. ఎవరైతే ఆ మృగం ముద్ర వేయించుకోకుండా పూజలు చేయరో వారికి మరణశిక్ష కూడా విధిస్తారని ప్రకటన గ్రంథం 13:15 చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 13:15 ఎవరైతే ఆ మృగానికి పూజలు చేయరో, మృగం అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో దానియేలు ప్రకటన గ్రంథంలో మృగం అంటే రాజ్య అధికారం, అనగా ఈ లోకాన్ని పరిపాలించే పాలకులు అనమాట. దానియేలు గ్రంథం 7:17 దానియేలు నువ్వు చూస్తున్న 4 మృగాలు కూడా 4 రాజులు, 4 రాజ్యాలని చెప్పబడ్డది. కనుక ఈ కడవరి కాలంలో పరిపాలించే పాలకులు వారు పెట్టే శాసనాలు, వారు తెచ్చే శాసనాలు, వాటినే మనం మృగం యొక్క ముద్ర. మృగం అంటే ఆ యొక్క రాజ్యాధికారం గల వ్యక్తులు, వారు చేసే శాసనాలు, దాన్నే ముద్ర అంటున్నాం మనం. అది లేకపోతే కొనటానికి, ఆ యొక్క ముద్ర లేకపోయినట్లయితే, అంటే వారు అనుమతి లేకపోతే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. అలాగే మనం వారు చెప్పినట్లుగా చేయకపోయినట్లయితే మరణశిక్ష అంటున్నారు ఏకంగా. అయితే దేవుడు మరణశిక్ష నుంచి కూడా తప్పిస్తారు. ప్రకటన గ్రంథం 16:2 ఎవరైతే ఆ మృగం ముద్ర ఉంటుందో వారి మీదకి దేవుడు 7 తెగుళ్ళు రప్పిస్తారు. అయితే మనం పూజించవలసింది ఎవరిని? మానవుల్ని కాదు, లేకపోతే ఆ పాలకుల్ని కాదు, లేకపోతే వారు చెప్పిన వ్యక్తుల్ని కాదు, వారు చెప్పిన దేవుళ్ళని దేవతల్ని కాదు, మానవులు చెప్పిన వారు కాదు మనం పూజించేది. ఎవరిని పూజించాలా? ఎవరైతే ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను, సమస్తాన్ని సృష్టించారో ఆయనకే పూజలు చేయాల. ప్రకటన గ్రంథం 14:7 ఎవరు సృష్టించారు ఇవన్నీ కూడా? ఆకాశం, భూమి, సముద్రం, జలధారలు, సమస్తాన్ని ఎవరు సృష్టించారు? యేసు ప్రభువు వారు, కుమారుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2 ఆయన కుమారుడు ప్రపంచములను సృష్టించాను. అదే రీతిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1:14, 15, 16 యేసు ప్రభు ఆయన కుమారుడు అంటున్నాం. ఆయన సృష్టించారు సమస్తాన్ని, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. అంటే మనకు కంటికి కనిపించేవి, కంటికి కనిపించినవి కూడా అన్ని కూడా ఆయనే సృష్టించారు. కనుక ఆయనే పూజకు అర్హులు. యేసు ప్రభువుని తప్ప ఇంకెవరిని పూజించకూడదు. వారు ఎంతటి గొప్పవారైనా, గనులైనా గౌరవిద్దాం, తప్పకుండా గౌరవించాల. గనులు కనుక, గొప్పవారు కనుక, పెద్దవారు కనుక. కానీ వారు ఎంతటి గనులైనప్పటికీ, ఎంత ధనవంతులైన, ఎంత గొప్ప అధికారులైనప్పటికీ వారిని పూజించకూడదు. ఏ మానవుడైనా సరే మానవులు పూజకు అర్హులు కారు. ఆయన పేతురు గారైనా, పౌలు గారైనా, యోహాను గారైనా, తల్లి అయిన మరియ అయినా మానవులు పూజకు అర్హులు కారు. దేవుణ్ణే పూజించాలి మనం. మరొక విషయాన్ని కూడా నేర్చుకుని ఈ పాఠాన్ని ముగించుకుందాం. ఆదిమ సంఘంలో వారికి కూడా అనేకమైన సవాళ్ళు వచ్చాయి. జీవితం ఎంతో కష్టంగా ఉండేది. ఎలాగా? ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో వారికి అనేకమైన శ్రమలు సాతాను తెచ్చిపెట్టాడు. ఎవరి ద్వారా? ఒకటి, యూదా మత నాయకుల్ని సాతాను వాడుకున్నారు. ఆ యూదా మత నాయకులే కదా యేసుప్రభుని సిలువేయించేశారు. ఆ యూదా మత నాయకులే అనేకమైన కష్టాలు, శ్రమలు తెచ్చిపెట్టారు. ఎవరికి? ఆదిమ సంఘ విశ్వాసులకి. వారు యూదులు. దాంతోపాటు ఆనాటి రోమా ప్రభుత్వాన్ని కూడా సాతాను తన యొక్క ఏజెంట్గా, తన యొక్క సాధనంగా వాడుకున్నాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరులను, మనల్ని కూడా సాతాను తన యొక్క ఏజెంట్గా, తన యొక్క అనుసరుడిగా వాడుకుంటున్నాడా? సాతాను ఏజెంట్గా వాడబడుతున్నావా నీవు? లేకపోయినట్లయితే యేసు ప్రభు కుమారుడుగా, కుమార్తెగా యేసు ప్రభు ఏజెంట్గా వాడబడుతున్నావా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. చాలా విచారం ఏంటంటే అనేక సంఘాల్లో సాతానుడు ఆ సంఘ సభ్యుల్ని, కొంతమందిని, ప్రాముఖ్యమైన వారిని, గొప్పవారిని, పలుకుబడి గలవారిని, లేకపోతే ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దల్ని, సంఘ ట్రెజరర్ గారిని, అలాంటి వారిని కొన్ని సందర్భాల్లో సాతాను వాడుకొని దేవుని నామానికి ఎంతో దుఃఖం వచ్చేలాగా సాతాను చేస్తున్నాడు. కనుక అనేక అలజడులు వస్తున్నాయి సంఘాల్లో. ఆ సంఘాల్లో అనేకమైన చీలికలు వచ్చేస్తున్నాయి. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఆ సంఘం ఐక్యతగా ఉండటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావో, దాని కొరకు పాటుపడుతున్నావు, లేకపోతే నీ సొంత స్వార్థం కొరకు ఆ సంఘాన్ని ముక్కలు చేసేసి కొంతమందిని నీ తట్టు నువ్వు తిప్పుకొని వారి మీద నువ్వు ఆధిపత్యం చేయటానికి సాతాను వాడుకుంటున్నాడు. ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. దేవునికి దుఃఖం తెచ్చేది ఏది కూడా మనం చేయవద్దు. ఆదిమ సంఘంలో అపోస్తల కార్యాలు 12:7 చదువు చూసినట్లయితే పేతురు గారిని చంపేయాలని ఆనాటి రాజైన హేరోదు రాజు కుమారుడు అనమాట ఈయన. ఆయన అప్పటికే యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారి యొక్క సహోదరుడు యాకోబు గారు, ఆయన యాకోబు గారిని ఆయన శిరశ్ఛేదనం చేసేసి తల నరికించేసి చంపేశారు. క్రీస్తు శకం 44వ సంవత్సరంలో యోహాను గారి యొక్క సహోదరుడైన యాకోబు గారిని చంపించేశాడు ఆ హేరోదు రాజు.
అయితే అనగా యేసు ప్రభు పుట్టినప్పుడున్న హేరోదు రాజు యొక్క కుమారుడు అనమాట ఈ వ్యక్తి. ఈయన అనుకున్నది ఏంటంటే, పేతురును కూడా నేను చంపేసినట్లయితే నాకు యూదుల యొక్క సపోర్ట్ ఉంటుంది, యూదులు నన్ను ఎంతో మెచ్చుకుంటారు, దాంతోపాటు క్రైస్తవ మతం ఇక ఆగిపోతుంది, క్రైస్తవ మతం అంతరించిపోతుంది అనుకుని ఆయన జైల్లో పెట్టించేశారు. అయితే పేతురు ఏ తప్పు చేయలేదు కనుక జైల్లోని గాఢ నిద్ర, చక్కగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఆయన రాత్రి వేళ. ఆయన కొరకు విశ్వాసులందరూ కూడా మేడగది మీద ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల కార్యాలు 12వ సమయం నాడు చదవండి. అప్పుడు అర్ధరాత్రి ఈయన గాఢ నిద్రపోతుంటే ఎవరు వచ్చి లేపారు ఆయన్ని? దేవదూత వచ్చి తట్టి మరి లేపారు. అంటే ఆయనకి బాగా నిద్ర పెట్టేసింది. దేనివలన? ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు కనుక అది జైలు అయినప్పటికీ అది జైలు మీద నేలే. మరి జైల్లో పడక లేకపోతే ఒక మంచం అలాంటి పరుపు ఇవ్వరు కదా, కటిక నేల మీదే పడుకోవాలి. అయినప్పటికీ చక్కగా నిద్రపోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, కారణం దేవుని నమ్ముకున్న వ్యక్తి. అప్పుడు దేవదూత లేపారు. జరిగిన విషయం అంతా మనకు తెలుసు. పేతురుని వెంటనే నువ్వు వస్త్రాలు చక్కగా వేసుకోమన్నారు, చెప్పులు తొడుక్కోమన్నారు. పేతురికి ఆ ప్రక్కనే ఈ ప్రక్కనే ఆ రోమా సైనికులు కాపలాగా పడుకోబెట్టారు. అయితే వారి వస్త్రాలకి పేతురు చేతికి కాలుకి కట్టేసిన గొలుసులు కట్టేశారు. అంటే పేతురు గారు ఎటు కదిలినా సరే ఆ గొలుసులు ఆ ప్రక్కనే వారు పడుకోకూడదు, నిద్రపోకూడదు, కానీ వారు లోనే ఉన్నా కదా, మమ్మల్ని ఎవరు చూడలేదు కదా, నిద్రపోయారు వాళ్ళు. పేతురు ఎటు కదిలినప్పటికీ ఆయన కాళ్ళకు చేతులకు ఉన్న గొలుసులు ఈ రోమా సైనికులు వస్త్రాలు కట్టేసుకున్నారు కనుక అవి సౌండ్ వస్తుంది, వారిని కదిలించబడతాయి, లాగేస్తాయి వారి వస్త్రాలని. ఏమీ జరగకుండా దేవదూత వచ్చేటప్పటికి గొలుసులు ఊడిపడిపోయాయి. వీరికి గాఢ నిద్ర పెట్టేసింది. ఈ యొక్క రోమా సైనికులకి ఏం జరుగుతుందో తెలియలేదు వారికి. పేతురు గారు లేచారు. దేవదూత అన్నారు, నా వెనకాలే నడిచిరామన్నారు. ఆ యొక్క తలుపు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే మరి గదిలో పెట్టి బంధించేసి తాళం వేసేశారు కదా. ఆ తలుపుని దేవదూత ముట్టుకోలేదు కూడా. ఆ తలుపు దానికదే ఊడిపోయింది, అంటే తెరుచుకుపోయింది. ఆ తలుపు ఎదుట ఇంకొక ఇద్దరిని కాపలా పెట్టారు. వారు కూడా మెలకుగా ఉండి కాపలా కాయాలి, వీడు ఎక్కడికో వెళ్ళిపోకుండా. అంటే వారి ఉద్దేశం పేతురు ఎక్కడికైనా పారిపోతాడేమని. అయితే వారికి కూడా గాఢ నిద్ర వచ్చేసింది. వారు కూడా నిద్రపోతున్నారు. వారిని దాటుకుంటూనే వెళ్ళిపోయారు. తలుపు తీసిన తర్వాత వారికి తెలియలేదు. పెద్ద గేట్ ఉంది అక్కడ. మరి జైలుకి పెద్ద గేట్ ఉంటుంది కదా, ఇనప గేటు. అక్కడికి వచ్చేటప్పుడు దేవదూత దాన్ని ముట్టుకోలేదు కూడా. ఆ పెద్ద ఇనప గేటు దానికి అదే తెరిచిపోయింది. దేవదూత ముందు వెళ్తున్నారు, వెనకాలే పేతురు ఇది కల అనుకుంటున్నారు పేతురు గారు. వారిద్దరు కూడా నడుచుకుంటూ జైలు ముందు నుంచి రోడ్డు మీదకి వచ్చేసారు. అప్పటికి పేతురు గారికి ఇది కల కాదు, నిజమే అనుకున్నారు. దేవదూత అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను, అంటే పరలోకం వెళ్ళిపోతున్నాను, నేను మీ ఇంటికి వెళ్ళిపోమన్నారు. పేతురు గారు వచ్చేసారు. ఆయన ఆ రాత్రి వేళ నడుచుకుంటా ఆ మేడగది దగ్గరికి. ఎవరిది అది? మార్క్ సువార్త రాసిన జాన్ మార్క్ ఆయన పూర్తి పేరు. ఆయన ఇల్లు అనమాట. కిందేమో వారి ఇల్లు, పైనేమో చక్కగా ఒక గది, ప్రార్థనా గది ఉందన్నమాట. ఆ గదిలో వీరందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారు వెళ్ళి తలుపు కొడుతున్నారు. చిన్న అమ్మాయి చూసింది రోడ. పేతురు గారు వచ్చేసారు. పేతురు గారు వచ్చేసి కేకలేస్తే, అరవద్దు, గొడవ చేయదు, మనందరం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. పేతురు గారు ఎక్కడ జైల్లో ఉన్నారని అమ్మాయిని కాస్త వారి తల్లిదండ్రులు చుట్టూ ఉన్నవారు వారించారు. లేదు పేతురు గారు నేను చూశాను, ఆయన గేట్ దగ్గర తలుపు కొడుతున్నారు, రండి రండి అని. పాపం ఆ చిన్న అమ్మాయి అంటే ఆ గోల పడడం లేక ఏమంటుంది, ఎందుకంటుంది ఇలాగ దగ్గరికి వెళ్ళాడు. పేతురు గారు వచ్చేసారు. ఆ గేటు లోన బోల్ట్ పెట్టేస్తుంది, లోన గడ వేసేస్తుంది. తీసేటప్పుడు పేతురు గారు లోనకి వచ్చేసి ఆశ్చర్యం అయిపోయినారు అందరికి కూడా. ఎలా జరిగిందని జరిగిందంతా చెప్పారు ఆయన. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఖచ్చితంగా దేవుడు కష్టాల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న, సాతాను ఎన్ని చిక్కులు తెచ్చినా వాటి అన్నిటి నుంచి కూడా విడుదలిచ్చారు దేవుడు. మనకు కూడా ఈ కడవర కాల చివరి దినాల్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ మనం భయపడవద్దు. దేవుడిని జైల్లో పెట్టినప్పటికీ విడిపిస్తారు. నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు బైబిల్ నమ్ముకుంటున్నా బట్టి, నువ్వు 10 ఆజ్ఞలను కాపాడుతున్న రీతిని బట్టి, నువ్వు విశ్రాంతి దినాన్ని కాపాడుతున్న రీతిని బట్టి, నిన్ను ఇతరులు తృణీకరించినప్పటికీ, హేళన చేసినప్పటికీ, నిన్ను ఒకవేళ శిక్షించినప్పటికీ, జైల్లో పెట్టేసినప్పటికీ, లేదా నీ సామాజిక వర్గం వారిని నిన్ను వెలివేసినప్పటికీ నువ్వు భయపడొద్దు ప్రియ సోదరి సోదరుడా. ధైర్యంగా ఉండు. చాలామంది ఏమంటున్నారు, లోకమంతా ఒక తీరి, వీరిది ఒక తీరి. లోకమంతా ఆదివారం ఆరాధిస్తున్నారు, వీరేమో శనివారం అంటున్నారు ఆ యూదుల్లాగా.
ఆయన ఎంతోమంది హేళన చేసేవారు, తక్కువగా చూసేవారు, కించపరిచేవారు ఉంటున్నారు మనకి సమాజంలో. నీవు భయపడక ప్రియ సోదరి సోదరుడా, ప్రభువు నిన్ను దీవిస్తారు. అయితే ప్రభు మనకు చెప్పింది ఏంటి? మనం మాత్రం ఆ మృగం యొక్క ముద్ర వేసుకోకూడదు. మృగం అంటే రాజ అధికారం, అంటే రాజులు లేకపోతే పాలకులు తెచ్చే ఆ యొక్క శాసనాలని మనం లోబడకూడదు. ప్రకటన గ్రంథం 14:9 ఎవరైతే ముద్ర వేయించుకుంటారో మృగం ముద్ర, వారిని అగ్నిగుండంలో వేసేస్తానన్నారు ప్రభువారు. అయితే అలా వేయించుకోకపోతే లోకం ఏమంటుంది? ప్రకటన గ్రంథం 13:16-18 వరకు వాక్య భాగంలో కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. అనగా మరి కొనకుండా అమ్మకుండా మన జీవితం గడుస్తుందా? ప్రతిదినం గడవదు. కానీ ప్రభు నమ్ముకున్నట్లయితే మనకు కావాల్సిన ఆహారం, మనకు కావాల్సిన మంచినీరు, మనకు కావాల్సిన భద్రత, ఆరోగ్యం అన్నీ ఆయనే అనుగ్రహిస్తారు. యెషయా గ్రంథం 33:16 మీకు మంచినీళ్ళు, ఆహారం కూడా నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. అదే రీతిగా ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు ప్రతిరోజు కూడా మన్నా కురిపించారు దేవదూతల ఆహారాన్ని, శనివారం తప్ప. కారణం దేవుని యొక్క దినం, అది విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం కనుక ఆ దినాన్ని మన్నా కుర్రలు తక్కని ప్రతిరోజు కురిసింది. వారికి మంచినీళ్ళు లేనప్పుడు బండలో నుంచి నీరు ఇచ్చారు దేవుడు ఏకంగా. కనుక దేవుడు ఆశ్చర్యరీతిగా మనల్ని పోషిస్తారు. మనం ఏ విషయంలో కూడా భయపడవద్దు, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన విశ్రాంతి దినాన్ని అద్భుతం చేశారని మత్తయి సువార్త 12:9 మత్తయి సువార్త 12:9 ఏం చేశారు వారు? యేసు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్తే ఒక ఆయనకి ఓస చెయ్యి, అంటే చెయ్యి చాలా బలహీనంగా ఉంది, ఒక చెయ్యి, తక్కిన చెయ్యి మామూలుగా ఉంది. ఆయన స్వస్థపరిచారు. ఎందుకు స్వస్థపరుస్తున్నారు? ఇవాళ ఇది విశ్రాంతి దినం కదా, ఇది చేయటానికి వీల్లేదన్నారు. మత్తయి సువార్త 12:14 యేసు ప్రభు ఆ యొక్క ఓస చేయగల వ్యక్తిని స్వస్థపరిచారని, ఆయన సిలువేసేయాలని ఆ యొక్క యోధా మత నాయకులందరూ కూడా ఒక నిర్ణయం చేసేశారు. అంటే మంచి చేస్తే దానికి కీడు చేశారు. అనగా ఈ కడవరకాల చివరి దినాల్లో మనకి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆరాధన. దేవుని ఆరాధించే విషయంలో, ఏ దినాన్న ఆరాధించాలనే ఆ విషయంలోనే మనకి ఎక్కువ పరీక్ష రాబోతుంది. ఆ అగ్ని పరీక్ష, షడ్రక్ మేషకు అబేద్నికి వచ్చిన అగ్ని పరీక్ష, అటువంటిది మనకు కూడా కడవరకాల చివరి దినాల్లో రాబోతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం నమ్మకంగా జీవిద్దాం. కనుకనే ముందుగానే మనకి ప్రికర్సర్ అన్నారు. ప్రికర్సర్ అంటే ముందుగా మనకి ఇవ్వబడిన హెచ్చరిక. ఇవన్నీ కూడా మనకు ఒక సాదృశ్యంగా హెచ్చరికలుగా ఇవ్వబడ్డవి. ఈ విధంగా మనం విశ్వాసంలో నిలబడినట్లయితే, దేనికి కూడా రాజీ పడకుండా ఉన్నట్లయితే, మనల్ని కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ మనల్ని కాపాడతారు, తప్పిస్తారు దేవుడు ఆయన మహిమ కొరకు. అది నీ విశ్వాసమైనట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ యొక్క 12వ పాఠాన్ని ముగిస్తాను. దేవుని చిత్తమైనట్టయితే వచ్చే పాఠం ఆఖరి పాఠం ఈ యొక్క త్రిమాసానికి. తర్వాత మరలా క్రొత్త పాఠాలు అనగా క్రొత్త అంశాలు మనం చదువుకోబోతున్నాం జూలైలో. కనుక ప్రార్థించండి. నా కొరకు, పరిచర్య కొరకు, నాకు సహకరిస్తున్న యవన బిడ్డల కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. ప్రార్థించి ఈ యొక్క 12వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలను మీరు ప్రేమించి మాకు ఇస్తున్న హెచ్చరికను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ముందుగానే మా కొరకు ఈ హెచ్చరికలు బైబిల్ గ్రంథంలో పెట్టారు ప్రభావ. వాటిని నమ్మి అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని మీకు యోగ్యులైన కుమారులుగా, కుమార్తెలుగా మేము జీవించే కృప దయచేయమని, దీన్ని ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారిని దీవించండి. ఇతరులకు ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారిని ఆశీర్వదించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. నీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికి కూడా వందనాలు. నా కొరకు, ఈ చిన్న పరిచర్య కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తూ ఉండండి. దేవుని కృపలో వచ్చే పాఠంలో, అనగా ఈ యొక్క త్రిమాసానికి ఆఖరి పాఠం, దానిలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ కూడా తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు.